ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం. ఏ పేదలైతే ఎదురుతెన్నులు బిడ్డల ఆసరా లేక, కుటుంబ ఆసరా లేక, తమ వృద్ధాప్యాన్ని గడపడం కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉన్నారో వారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు 1వ తేదీ నాడే, జూలై 1వ తేదీ నాడే ఎవరి కోసం ఎదురు చూడకుండా వాళ్ళకి రావాల్సిన పెంచిన 4,000 రూపాయలని అంతకుముందు ఇచ్చిన హామీ మేరకు ఏ రోజైతే ప్రకటించారో ఆ రోజు నుంచి ఇవ్వవలసినటువంటి ఆ పెంచిన 1,000 రూపాయలు ఏదైతే ఉందో 3 నెలలకు సంబంధించి 3,000 రూపాయలని 7,000 రూపాయల చెక్కుల్ని అందజేయడం జరిగింది. దీంతో 65 లక్షల మంది బెనిఫిట్ పొందారు. 4,000 కోట్ల పైగా వెచ్చించడం జరిగింది. ఇది సువర్ణాధ్యాయం కాకేంటి? ఇలాంటి సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ 2 కళ్ళతో చూస్తూ, సంక్షేమం అనేది మానవీయ కోణంలో ఉండాలి అన్న హ్యూమన్ ఏదైతే వెల్ఫేర్ ఉందో, డెవలప్మెంట్ ఉందో విత్ హ్యూమన్ ఫేస్, దాని